హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మొన్ననే న్యూ ఇయర్ అయినట్టుంది. అప్పుడే ఒక నెల అయిపోయి సెకండ్ మంత్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. అండ్ టుడే ఇస్ Feb 1st. సో అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియదు, ఫాస్ట్గా అయిపోతున్నాయి. అండ్ Feb 1st అండ్ ఈరోజు సండే వచ్చింది కదా, సో ఇంకా అందరూ లేజీగా గట్లా పడుకొని మెల్లగా స్టార్ట్ అవుద్ది అనమాట. వీక్ డేస్ అన్ని ఆఫ్ కోర్స్ మనకి త్వరగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీకెండ్స్ ఎస్పెషల్లీ సండేస్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్ అది కూడా 9కి అని అంటే ఏదైనా ముందు ప్లాన్ చేసుకుంటే త్వరగా లేస్తా, లేకపోతే అలా 8కి అలా బెడ్ నుంచి లేస్తా అనమాట. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లని రాత్రి నానపెట్టేసి ఉంచాను అనమాట. పెసలు ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసి పెసరట్లు వేసేసి పల్లి చట్నీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని నెక్స్ట్ లంచ్కి మా వారు బయటికి వెళ్ళి ఏమన్నా తెస్తా అన్నారు. అంటే చికెన్ మటన్ కాకుండా ఇంకేదైనా ఫిష్ లేకపోతే కీమానో అట్లా ఇంకేదైనా తెస్తా అన్నారు. ఏదైనా తినాలి, చికెన్ మటన్ బోర్ కొట్టింది అన్నారు. సరే ఓకే, ఏం కావాలో తెచ్చుకొని నేను అందులో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తా అన్న. సో అన్నీ ప్రిపేర్ చేశాక ఈరోజు చాలా షాపింగ్ ఉందన్నమాట. పెద్ద లిస్టే ఉంది. చూద్దరు కానీ ఏమేమి కొంటాను. సో ఈరోజు అయితే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే యాజ్ అ మెన్షన్ బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అంతా కూడా యూస్ టు హ్యావ్ సివియర్ హెయిర్ ఫాల్ అనమాట. అంటే చాలా హెయిర్ ఫాల్ కనిపిస్తూ ఉంది. వాష్ చేసినా కోమ్ చేసినా ఇలా జుట్టు వచ్చేస్తున్నట్టుగా, ఎంత జుట్టు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండేది. అఫ్ కోర్స్ హెయిర్ ఫాల్ అవుతుంటే ఎవరికి స్ట్రెస్ఫుల్ గా ఉండదు చెప్పండి, చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపించేది. అండ్ చాలా రీల్స్ లో వాటిల్లో ఏంటంటే ఎస్ఎస్ఆ హెయిర్ గ్రోత్ సీరం గురించి నేను చూస్తూ ఉన్నాను. బట్ నేను ఏంటంటే ఎప్పుడు సరే చూద్దాంలో అన్నట్టుగా వదిలేసాను అనమాట. ఇంకెప్పుడైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందో మొత్తం అంతా పోయిన తర్వాత ట్రై చేయడం కన్నా ముందే చేయడం బెటర్ అని చెప్పి ఈ సెసా ఆయు సైన్స్ హెయిర్ గ్రోత్ సీరం అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. మనం ఆయిల్స్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఆయిల్స్ ఏంటంటే కొంచెం స్లో ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. మనకి హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఏంటంటే దాని పెనట్రేషన్ బాగుంటుంది అండ్ రిజల్ట్ కూడా బాగుంటుంది. ఒక 3 పంప్స్ మన స్కాల్ప్ పైన మంచిగా ఇట్లా పంప్ చేసేసి మంచిగా ఇట్లాగా మసాజ్ చేసుకోవడమే లైట్గా. అండ్ ఇది అస్సలు స్టిక్కీగా కానీ గ్రీజీగా కానీ అస్సలు ఉండదు. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చూడండి, అసలు నాన్ స్టిక్కీ అండ్ నాన్ గ్రీజీ. హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, వెళ్ళే ముందు కూడా నేను జస్ట్ యూజ్ ఇట్. ఇది నేను కన్సిస్టెంట్ గా యూజ్ చేయడానికి కారణం ఒకటి ఉందండి. బికాస్ ఇట్ ఈస్ క్లినికల్లీ ప్రూవెన్. ఏంటంటే మనకి 28,000+ న్యూ స్ట్రాండ్స్ వస్తాయని చెప్పి క్లినికల్లీ ప్రూవ్ అయింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే విత్ ఇన్ 3 months లో. సో హెయిర్ ఫాల్ లో అయితే విజిబుల్ చేంజ్ ఉందండి, చాలా మటుకు రెడ్యూస్ అయింది. బట్ ఏంటంటే మనకి ఓవర్ నైట్ మెరాకిల్స్ ఏమీ అయిపోవండి. యూ నీడ్ టు యూజ్ ఇట్ కన్సిస్టెంట్లీ అనమాట. చేంజెస్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ సెసా హెయిర్ గ్రోత్ సీరం ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానండి. అండ్ అలాగే కూపన్ కోడ్ కూడా ఇస్తా, అది యూజ్ చేస్తే మీకు ఇంకా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. టాపికల్ అప్లికేషన్స్ తో పాటు డయట్ ప్రాపర్ గా తీసుకోవడం, హైడ్రేషన్ ప్రాపర్ గా తీసుకోవడం అండ్ అలాగే స్ట్రెస్ ఫ్రీ హ్యాపీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఏది ఏమైనా అన్నిటికీ తేరగా దొరికేది మన జుట్టే. సో పుట్టును ఊడిపోద్ది అనమాట. అందుకని అందరం దాన్ని కేర్ఫుల్ గా కాపాడుకోవాలి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కాబట్టి మిగతా కేర్ కి సంబంధించి కొనుక్కోవడానికి వెళ్తున్నాను అనమాట. అదేంటి ఎక్కడికి అని అంటే ఇప్పుడు చూద్దరు కానీ. లెట్స్ గో. హలో గైస్, సో రెడీ అయిపోయా, స్టార్ట్ అయిపోయి బయటికి వెళ్ళాలి ఇప్పుడు. బికాజ్ అన్నీ చాలా స్టఫ్ అయిపోయినాయి, అవన్నీ కూడా తీసుకొని రావాలి. ఆల్మోస్ట్ ఇంకా మంత్ స్టార్ట్ అయింది అని అంటే వీల్ రీఫిల్ ఎవ్రీథింగ్, రీస్టాక్ ఎవ్రీథింగ్ కదా. సో ఇప్పుడు అవి తీయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ లొకేషన్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ని రీఫిల్ చేయాలి, అందుకని డ్రై ఫ్రూట్ షాప్ వచ్చా. నట్స్ అండ్ సీడ్స్ మన డైట్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి. మనకి ఇదివరకు అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు, మహా అయితే పిస్తా, కిస్మిస్ ఇవే ఎక్కువ కనిపించాయి. బట్ ఇప్పుడు మన డైట్లో కానీ డైటీషియన్స్ చెప్పే డైట్ మెనూల్లో కానీ ఏవైనా చూసుకోండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్, అంజీరాలు, వాల్నట్స్, ఇంకా రకరకాల బ్రెజిల్ నట్స్, పీకన్స్, హ్యాజల్ నట్స్, ఇట్లాంటి ఎన్నో రకాలు వచ్చినాయి. ఫ్లాక్ సీడ్స్ ఇట్లాగా ఇవన్నీ కూడా
రావడం అని కాదండి, ఇప్పుడు కొత్తగా మనకి అవగాహన తెలుస్తుంది, అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే అందరికీ హెల్త్ పరంగా ఏవో ఒక ఇష్యూస్ రావడము. సో హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల అందరూ ఆసక్తి చూపించడం చాలా పెరిగింది కదా. సో నాకు ఇదే షాప్లో మిల్లెట్స్ అన్నీ కూడా దొరికేస్తాయి అన్నమాట. ఇది సంగమేశ్వర్ అని ఉంటుంది. మిల్లెట్స్లో కూడా ఊదలు, సామలు, అరికలు, కొర్రలు అన్నీ దొరికేస్తాయి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ నాకు మిగతా చాట్లతో కంపేర్ చేస్తే. కేజీ 110, 120, 130 అలానే ఉంటాయి. ఇంకా కొర్రలు అయితే 80 రూపీసే ఉంటాయి అనమాట కేజీ. సో అంత తక్కువ ప్రైస్లో ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటాయి. అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి ఉంటాయి అనమాట. ఇవే కాకుండా మామూలు గ్రాసరీస్ అన్ని కందిపప్పు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, బేసిక్గా మన డైట్లో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి కదా. అండ్ అలాగే ఈసారి నేను పొట్టు మినపప్పు కూడా తీసుకున్నానండి. పొట్టుతో ఉన్నది తీసుకుంటే మంచిదట. అండ్ అలాగే ఇవి రోస్టెడ్ బీన్స్ అని దొరుకుతాయి అనమాట మనకు స్నాకింగ్ ఆప్షన్గా. ఎక్కువ మసాలాలు అవన్నీ వేయకుండా జస్ట్ రోస్ట్ చేసిన బీన్స్ అనమాట. ఇవి రకరకాల 3 టైప్స్ ఆఫ్ బీన్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఒకటి మంచిగా అనిపిస్తాయి అనమాట. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఖర్జూరు చాలా బాగుంటాయి. అవి వాటిని మెజోల్ డేట్స్ అంటాం కదా, అవి చాలా పెద్దగా కూడా ఉంటాయి అనమాట. ఒక్క డేటే ఒక 2 ఫింగర్స్ అంత పెద్దగా ఉంటాయి. బట్ ఇవి చాలా చాలా కాస్ట్లీ అనమాట. సో మా ఇంట్లో 5గురు ఉంటాము, అందరం తింటాం అనమాట. సో కొంచెం బడ్జెట్ ఎక్కువైపోద్ది అని అనిపిస్తుంది. సో అందుకని మెజోల్ డేట్స్ కాకుండా డేట్స్లో ఏంటంటే మనకి చాలా రకాలు ఉంటాయి. మనకి కిమియా డేట్స్ అని, లేకపోతే మామూలుగా ఇట్లా బెల్లం పాకంలో వేసినవి, షుగర్ పాకంలో వేసినవి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అసలు ఏ పాకము లేకుండా, ఎటువంటిది లేకుండా కావాలి అనుకుంటే ఇలా స్టెమ్తో దొరికే డేట్స్ ఉంటాయండి. ఇవి బెస్ట్ అని అంటారన్నమాట. అంటే కొంచెం దీనిలో బెల్లం కానీ, షుగర్ పాకం కానీ ఇట్లాంటి ఏవి ఇన్ఫ్యూజ్ చెయ్యనివి అని చెప్పి. కిమియా డేట్స్లో కూడా షుగర్ పాకం పెడతారట. సో ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్. బట్ ఇలా స్టెమ్తో ఉన్నవి అయితే కొంచెం అంత ఇన్ఫ్యూజ్ చేసినవి కాదు అని అంటారు. సో అందుకని మోస్ట్లీ ఇట్లా స్టెమ్తో ఉన్న డేట్స్ తీసుకుంటా అనమాట. ఇవి ఇలా మనకి కాడతో సహా వస్తాయి. సో ఇవి ఇలా బాక్స్, ఇవి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు. ఇది 280 అలా పడుతుందండి ఈ బాక్స్. నాకు ఈజీగా వచ్చేస్తుంది ఒక 1 మంత్. సో అందుకని ఎప్పుడు ఈ డేట్స్ తీసుకుంటాను. చాలా మంది అడుగుతారు మీరు ఏ డేట్స్ వాడతారు అని. ఏవి దొరకపోతే పర్వాలేదా, కిమియా డేట్స్ ఏవో వాడతాను, కానీ దొరికితే మాత్రం ఇవే తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ అవే కాకుండా ఇలాంటి డ్రైవి ఉంటాయి చూడండి మనకి, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ప్రూన్స్ అంటండి. ఇవైతే ప్రూన్స్ అంట. ఇట్లాంటి రకరకాలవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదులేండి నేనైతే, ఎందుకంటే నాకు ఇంకా పెద్దగా తెలియదు. కొంచెం పెంచుతున్నా అనమాట. ఇదివరకు కన్నా ఇప్పుడు నేను కొత్తగా ఇంక్లూడ్ చేసి ఏంటంటే బ్రెజిల్ నట్స్ అండ్ పీకన్స్, ఇవి ఇంక్లూడ్ చేశాను. అండ్ ప్రూన్స్ ఒకసారి టేస్ట్ చేయండి అంటే చూసాను అనమాట. యాక్చువల్ లోపల సీడ్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ సీడ్ లేదు, ఏం లేదు. జస్ట్ ఇలా మెత్తగా చప్పగా ఒకలాంటి కిస్మిస్ టైపే, ఒక పెద్ద సైజ్ కిస్మిస్ లాగా. బట్ అంత స్వీట్ లేదు, చప్పగా ఉందనమాట. ఐ డోంట్ లైక్ ఇట్. సో ప్రస్తుతానికి వద్దులే అని అనుకొని మిగతావన్నీ అయితే తీసుకున్నాను. అఫ్ కోర్స్ వీటన్నిటికీ బడ్జెట్ కూడా కొద్దిగా ఎక్కువే అవుతుంది. 5 మెంబర్స్ ఉండే వాళ్ళకి ఈ మాత్రం అయితే అవుతుందండి. ఎందుకంటే నట్స్ అండ్ సీడ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ బ్రెజిల్ నట్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ పడింది అనమాట. అంటే కేజీ 4000 ఉన్నాయి అవి. సో నేను ½ కేజీ తీసుకున్నాను. అది రోజుకు ఒక నట్ తింటే మంచిది అని అన్నారు. ఎస్పెషల్లీ థైరాయిడ్ ఎవరికన్నా ఉంటే బ్రెజిల్ నట్స్ ఖచ్చితంగా తినాలి అంటారనమాట. సో నేను ఒక ½ కేజీ తీసుకున్నా. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నా TSH బార్డర్ లెవెల్లో ఉంది. సో ఐ వాంట్ టు సెట్ ఇట్ రైట్. సో అందుకని అవి కూడా తీసుకున్నా. ఇంక ఇవన్నీ యాడ్ చేసేసాం అనమాట. సో మొత్తానికి బిల్ ఎంత అయిందో మీకు తర్వాత చూపిస్తానులేండి ఈ నట్స్ అండ్ సీడ్స్కి. ఇంతకుముందు చూపించినట్టున్నా ఒకసారి. ఏంటి మామ్రా బాదాం అని, హై ప్రైజీ బాదాం. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. చూడడానికి ఇలా తప్పడగా ఇట్లా ఫ్లాట్గా ఉన్నాయి, కానీ దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కేజీ 3600 అంటే ఇవి మామ్రా బాదాం అని ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఇందులోంచి ఆయిల్ బాగా వస్తుందట, బాదాం ఆయిల్. ఆబ్వియస్లీ మనం సంపాదించే వాటిల్లో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది ఫుడ్కే కదండి. సో మనం హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలి అని అంటే డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఫుడ్ దగ్గర, ఎస్పెషల్లీ ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ దగ్గర, డైట్ దగ్గరకు సంబంధించి మాత్రం అస్సలు డబ్బుల కోసం చూసుకోకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది. అంటే మనకున్న బడ్జెట్లో, మనకున్న ప్లానింగ్ ప్రకారం. ఆబ్వియస్లీ మంత్ స్టార్టింగ్లోనే అందరం ప్లానింగ్ వేసుకుంటాం. ఈ మంత్ బడ్జెట్ ఏంటి, ఏం అకేషన్స్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ మేము ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే కొంచెం బడ్జెట్ ప్రిపేర్ అవ్వడానికి. సో అలాగే మంత్ స్టార్టింగ్లోనే ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఇదిగోండి మా నట్స్ అండ్ సీడ్స్ బిల్ అయితే 8260 రూపీస్ అయిందనమాట. ఇంకా అందులో పంకిన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్,
అవి లేవు, అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అందుకని అవి తీసుకోకుండా మిగతావి ఇట్లా అయినాయి అనమాట. మిల్లెట్స్ కూడా కాకుండా ఓన్లీ నట్స్ అండ్ సీడ్స్ అంత అయినాయి. సో నెక్స్ట్ ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చేసాము. ఇంకా మామూలుగా ఈ సబ్బులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అట్లాంటి కొన్ని గ్రోసరీస్ అండ్ అలాగే ఎగ్స్ ఇట్లాంటివి కొన్ని కావాలి, వాటన్నిటికి సంబంధించి సూపర్ మార్కెట్కి వచ్చా అనమాట. సో మనకి ఏవి కావాలో అవే తీసుకుంటామని ఏమి ఉండదు. ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసిందే సూపర్ మార్కెట్ అంటే మనం అనుకున్నవి కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఫిల్ చేసేస్తూ ఉంటాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏయో బట్టలు, నగలు, చెప్పులు ఇట్లాంటివి కాదు కదా, ఫ్యామిలీ అంతా తినే ఫుడ్ కాబట్టి నేను కొంచెం బాగానే సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు నచ్చినవి, నాకు కావాలి అనుకునే అన్ని ట్రాలీ నింపేస్తూ ఉంటాను అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మరీ జంక్ ఫుడ్ తోటి, ఎక్కువ బ్యాడ్ ఫుడ్ తోటి నింపకుండా ఉంచుతాను. ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కూడా కాబట్టి వాళ్ళకి మంచి డైట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళకి ఏ డైట్ ఇస్తున్నా అన్నది కూడా తర్వాత షేర్ చేస్తానులేండి. అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 3600 3800 అలా అయిందనమాట బిల్. నెక్స్ట్ అక్కడి నుంచి వెజిటేబుల్స్కి వచ్చేసామండి. కూరగాయలు ఇవన్నీ మాత్రం ఎప్పుడు సంతలోనే కొంటాం అనమాట, సూపర్ మార్కెట్స్లో తీసుకోను మోస్ట్లీ. అండ్ వీకెండ్ మాకు సంత పడతారు ఇలా రోడ్ సైడ్ అనమాట, సో అక్కడికే వెళ్ళిపోయి తీసేసుకుంటా. అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. అఫ్కోర్స్ ఫుడ్ కాబట్టి మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళకి నచ్చలేదు అన్నా సరే దాన్ని ఇంకేదో మార్పు చేసి, ఇంకేదో లాగా చేసి వాళ్ళ బాడీలోకి అయితే అది వెళ్ళేలా చూడాలి అని నాకు ఒకలాంటి ఆలోచన అనమాట ఫస్ట్ నుంచి కూడా. అందుకే సాకేత్ సామత్ ఇద్దరికి కూడా ఇది నేను తిన్నాను అని వాడు ఏ వెజిటేబుల్ని చెప్పడు, ఏ ఫ్రూట్ని చెప్పరు. ఫస్ట్ నుంచి కూడా అన్ని హెల్దీ నానా, ఇవన్నీ తినాలి, ఇవన్నీ నేచర్ మనకి ఇచ్చిన ఫుడ్స్, మిగతా బ్యాడ్ ఫుడ్స్ తిన్నా తినకపోయినా నేచర్ ఇచ్చినవి ఖచ్చితంగా తినాలి అని చిన్నప్పటి నుంచి చెప్పి వాళ్ళ బేజా ఫ్రై చేస్తే అనమాట. సో అందుకని వాళ్ళైతే అన్ని తింటారు. సో 1 వీక్కి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా తీసేసుకుంటా అనమాట. ఒక 4 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటూ ఉంటా. నేను ప్రతిసారి మెన్షన్ చేస్తా కదా, లీఫీస్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. ఫైనల్గా ఇంక ఇంటికి వచ్చి దేనికి ఎంత ఏమైంది అని అన్ని లెక్కలు వేసేసరికి మొత్తం వెజిటబుల్స్, గ్రాసరీస్, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, ఫ్రూట్స్ అండ్ మార్నింగ్ ఫిష్ తీసుకొచ్చారనమాట. ఫిష్ ఇట్లా ఇవన్నీ కలిపి ఈ 1 డేలో జస్ట్ అండ్ ఫుడ్ అండ్ అదర్ గ్రాసరీ స్టఫ్కి ఆల్మోస్ట్ 18,000 అయిందండి. అఫ్కోర్స్ మన స్టార్టింగ్ కాబట్టి అలాగే అవుతుంది, బట్ ఇందులో కొన్ని ఇంకా ఇంక్లూడ్ చేయకుండానే 18,000 అయిందనమాట. సో అది మా మంత్లీ గ్రాసరీ యొక్క బిల్ అందాజాగా ఇలా అవుతుంది. ఎందుకంటే ఇందులో మేజర్గా లేవు అన్నవి ఆయిల్స్, మన క్లీనింగ్ థింగ్స్ ఉంటాయి చూడండి, అవి ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే అవి ఇంకా ఉన్నాయి, అందుకని అవి ఇంక్లూడ్ చేయలేదు. అవి ఇంక్లూడ్ చేస్తే కొద్దిగా ఎక్కువ అవుద్ది. కానీ ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన బిల్ అయితే 18,000 అనమాట. సో చూసారు కదండి, ఫస్ట్ తారీఖుకే చేసిన ఫస్ట్ షాపింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ అన్ని గ్రోసరీసే కాబట్టి అన్నీ మనకు కావాల్సినవే, ఇంట్లో వాడేవే, మనకి రిక్వైర్మెంట్ ఉన్నది కొనుక్కుంటేనే ఇట్లా అన్నీ ఒకటేసారి తెచ్చుకుంటే కొంచెం మంత్కి అంతా అఫ్కోర్స్ మళ్ళీ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ కవర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఫస్ట్ అనే కాదు, మోస్ట్లీ వీకెండ్ షాపింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ఫస్ట్ వచ్చింది, వీకెండ్ సండే వచ్చింది కాబట్టి ఈరోజే అయిపోయినాయి అనమాట షాపింగ్, రిక్వైర్డ్ షాపింగ్ అంతా కూడాను. ఇప్పుడు తెచ్చినవన్నీ కాస్త వాటర్ తాగి కూర్చున్నా, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. అండ్ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి. ఎందుకంటే కొండం తేవడం ఇదే కాదు, వాటన్నిటిని మళ్ళీ సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో గ్రాసరీస్ అన్నీ ఒక షెల్ఫ్లో, డ్రై ఫ్రూట్స్ ఒక షెల్ఫ్లో, వెజ్జీస్ అన్నీ ఫ్రిడ్జ్లో, ఫ్రూట్స్ అన్నీ టేబుల్ పైన, క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ అక్కడ క్లీనింగ్ షెల్ఫ్లో, ఇలా అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి ఇప్పుడు. సో కొద్దిసేపు ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యి ముందు డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు సాయంత్రం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 4:30 అట్లా వెళ్ళాం, టీ పెట్టేసి ఇచ్చేసి వెళ్ళాం అనమాట 4:30కి. ఇప్పుడు చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 6:45 అయింది ఇప్పుడు టైం. సో ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో ఇంతసేపు ఇన్ని చోట్లకి తిరిగితే కావాల్సినవి అన్నీ అయినాయి అనమాట. సో ఫస్ట్ మంత్ యొక్క ఫస్ట్ డేలో షాపింగ్ అయితే ఫినిష్.